భారత్ మాతాకి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో 9వ వార్డు అభ్యర్థిగా ఎర్రవోలు మహేష్ గారిని గెలిపించాలని చెప్పి వెంకటేశ్వర నగర్, వెంకటేశ్వర కాలనీ, విద్యానగర్, అదేవిధంగా శ్రీకాంత్ కాలనీ, పోస్ట్ ఆఫీసు వెనుక ఉన్నటువంటి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలలో మీ అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఎర్రవోలు మహేష్ని బీజేపీ అభ్యర్థిగా గెలిపించాలి. గత మున్సిపల్ ఎన్నికలలో 15 స్థానాల్లో 13 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గత పాలనలో 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనాతో ఇబ్బంది పడ్డటువంటి ప్రజలు కేవలం 3 సంవత్సరాలే పాలక మండలికి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉండే. 3 సంవత్సరాలలో అమన్గల్ని ఓపెన్ డ్రైనేజ్ ముక్త్ అమన్గల్, ఓపెన్ డ్రైనేజ్ ముక్త్ అమన్గల్, అమన్గల్లో మా యొక్క లక్ష్యం పెట్టుకున్నాం. ఓపెన్ డ్రైనేజ్ ఉండొద్దు, ఎక్కడ కూడా సైడ్ డ్రైన్లు ఉండొద్దు, మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలని ఈ 3 సంవత్సరాలలో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజీల సిస్టాన్ని మార్చడం వల్ల నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ రాజకీయ పార్టీ అన్నా అమన్గల్ ఓపెన్ డ్రైనేజ్ చూపిస్తే, ఇదే జైపాల్ యాదవ్ కల్వకుర్తిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఆయన ఎంపీ ఎమ్మెల్యే ఉండి అక్కడ 100% ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయి. మోరి కాలువలు, దోమలు, దుర్గంధము, అనారోగ్యము, మరి ఇవన్నీ బాధపడుతున్నారు కల్వకుర్తిలో. అమన్గల్లా 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయింది. వాటర్ లైన్లు మొత్తం పూర్తయినాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నల్ జల్ కింద 32 కోట్లు 10 వాటర్ ట్యాంకులు అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వేసి ఇంకొక 50 ఏళ్ల వరకు కూడా మంచినీళ్ళ ఇబ్బంది లేకుండా నరేంద్ర మోడీ అమన్గల్ పట్టణానికి 32 కోట్లు ఇచ్చిండు. ఇదే కాదు, అమన్గల్ సెంట్రల్ లైటింగ్ 6 కోట్ల రూపాయలు తెచ్చి అమన్గల్ పట్టణం అంతా కూడా సెంట్రల్ లైటింగ్. ఆమన్గల్తో పాటు మైసిగండి, కడతాల, కందుకూరు, డిండి వరకు వెళ్లడం నుంచి ఈ అన్నిటికి కూడా ఆనాడు కమిషన్ మెంబర్గా నేను తీసుకురావడం జరిగింది. ఇదే కాదు, అమన్గల్ నడి రోడ్ల పోలీస్ స్టేషన్ వెనక్కికెళ్ళి తలకొండపల్లి దాకా 37 కోట్లు సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి 37 కోట్ల రూపాయలు తెచ్చి 1 సంవత్సరంలో రోడ్డు పని పూర్తి చేసి బ్రిడ్జిల నిర్మాణం కూడా పూర్తయింది బీసీ కాలనీలో. నేను మీ అందరికీ కోరుతున్నా, ఇక్కడ నారాయణ రెడ్డి గారు 10 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉన్నాడు, 2 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఈ కాలనీకి 200 రూపాయలు ఇచ్చినట్టు ఆయనని ప్రూఫ్ చేయమను. నేను అలా పోటీ నుంచి నేను విరమించుకోనికే సిద్ధంగా ఉన్నాను. లేకపోతే 5 ఏళ్ళు జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే ఫండ్లకి వెళ్ళి కానీ లేకపోతే ఆయన రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కానీ 100 రూపాయలు తెచ్చిండేమో ఆయనను కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వెంకటేశ్వర నగర్ కావచ్చు, విద్యానగర్ కావచ్చు, మొత్తం ఎక్కడన్నా కానీ ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అమన్గల్ ఆర్డీఓ సెంటర్ వస్తే, అమన్గల్కు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వస్తే, అమన్గల్కు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తే మేము పోటీ కూడా చేయం, కాంగ్రెస్కు యునానిమస్గా ఇస్తున్నాం. మరి ఎందుకు ఒక్కటన్నా చేస్తామని చెప్తలేరు, ఒక్కటన్నా ఎందుకు చేస్తామంటలేరు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ అది ఉంటుందో పిక్తుందో తెలియదు. ఆయన కేసీఆర్ 2 ఏళ్ల నుంచి ఇట్లకెళ్తలేడు. ఆయన బిడ్డ రోజు అలవిన్నే తిడుతున్నది, హరీష్ రావుని తిడుతున్నది, కేటీఆర్ని తిడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు అమ్ముకున్నారని నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. బిడ్డనే చెప్తున్నది కాళేశ్వరంలో కోట్లు తిన్నారని. ఇంకా ఏడాదిలో ఆ పార్టీ ఉంటుందో పోతుందో. దానికి ఇక్కడ ఎమ్మెల్యే లేడు, ఇక్కడ ఎంపీ లేడు, స్టేట్ గవర్నమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు. రూపాయి తెచ్చి పనిచేసే తెలివే లేదు. ఎమ్మెల్యేగా ఉంటేనే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే రూపాయి తెలియ. ఇలా బీఆర్ఎస్ ఏడికెళ్ళి తెస్తుంది, దాని కోట వేస్తే మోరులేసినట్టు. ఏం లాభం, ఏం సింగారం.
కాబట్టి ఎలా ఒక మంచి వ్యక్తి, ఒక మంచి యువ జాతీయ భావాలతోటి జ్ఞానశీల ఏకత పరిషత్ ప్రత్యేకత అని విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో పనిచేసినటువంటి ఎర్రవోలు మహేష్ని 9వ వార్డు బీజేపీ అభ్యర్థిగా ఈ కాలనీ ప్రజలు, ఈ శ్రీకాంత్ కాలనీ, విద్యానగర్ కాలనీ, వెంకటేశ్వర నగర్ కాలనీ వాళ్ళందరూ కూడా పోస్ట్ ఆఫీసు అందరూ కూడా ఆయనకు భారీ మెజార్టీతోటి విజయాన్ని చేస్తే ఇక్కడ 100% సీసీ రోడ్లు, వాటర్ లైన్లు, ఇక్కడ ప్రధాన సమస్య కోతుల బెడద, దాన్ని కూడా నిర్మూలించే చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా రోడ్లపైన విచ్చలవిడిగా ఉన్నటువంటి కుక్కలని వాటిని కూడా నిర్మూలిస్తాం. ప్రజల డిమాండ్లు ఇవి, ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం. భారీ మెజార్టీతోటి మహేష్ని గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.